ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, పెళ్లి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయండి. ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వస్తుంది. విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమపడాలి. శ్రమపడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. మీరు గట్టిగా చూసుకోకపోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే 7.5 శని నాళిక మీద కూర్చున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి. తస్మాత్ జాగ్రత్త. దస్తావేజులు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది. వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీడియా, ఐటీ రంగం వారికి, సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి డాక్టర్స్, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి. పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి 2, 5, 8, 11 అని చెప్పచ్చు.